ఇప్పుడే కాదు మిత్రులు, నీకు ఎన్ని వీడియోలు చూపెట్టాలి? అంటే పోలీస్ ఆమె ఆ యొక్క ఏది ఇప్పుడు ఆ పిల్లగాడు చెప్తున్నాడు, ఆ యొక్క రమేష్ రాథోడ్ అంటే ఆయన, మీకు మన బాడీ లాంగ్వేజ్ మనం మాట్లాడే విధానం తెలుస్తుంది కదా, ఎవరు నిజం చెప్తుండే అబద్ధం చెప్తుండే అనేది నియత అనేది తెలుస్తుంది కదా. ఆ పిల్లగాడు పాపం ఏదో రూమ్ లో ఉన్నాడు, ఆ పిల్లగాని ఈ తొలి వెలుగు కానీ మన తొలి వెలుగు ఇద్దరు ముగ్గురు ఛానల్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ కానీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఆ రమేష్ అంటే ఆయన తోటి. పాపం పిల్లగాడు ఇట్లా బొక్కలు తేలి ఒక్కడే ఉన్నాడు, అన్ని అంత నిజంగా చెప్తుంటే ఎప్పుడు వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఆయన ఏ ఫోటో దిగిండు గన్ని చూపెడుతుంటే ఈ లంజ కొడుకు మోతిలాల్ ఆ పిల్లగాని తిడతాడు. బోసిడికే 8 లక్షలు తీసుకున్నారా మంగ్లీ దగ్గర లంజ కొడక? అందరు అబద్ధం చెప్తారా బోసిడికే? ఏ రోజు వచ్చిండ్రు, ఎట్లాంటి బ్యాగులు తెచ్చిండ్రు, ఎన్ని లక్షలు, వానికి 2 సార్లు వచ్చిండు వాడు శివా చౌగాన్ అంటాడు ఈ మంగ్లీ తమ్ముడు. ఒకసారి 70 లక్షలు, ఇంకోసారి 70 లక్షలు, ఇంకోసారి 30 లక్షలు, మొత్తం కలిపితే 1,70,00,000 ఆ శివా చౌహాన్ అంటోడు తీసుకుపోయిండు. ఆ భరత్ చౌహాన్ అంటోడు మధు వాళ్ళ అన్ననో తమ్ముడో చెల్లెమ్మగుడు, వాడు పటాన్చెర్లు ఉంటాడు, వాడు తీసుకుపోయిండు. ఆ పొట్టేలు ఇంత రేటు పెట్టి కొన్నా, అన్ని డీటెయిల్స్ ఎట్లా చెప్తారా? వాడికి ఏమైనా స్టోరీ అల్లా వస్తుందా అన్ని? లంచ కొడక ఆ ఫోటో తీసింది నేనే అన్నా, వాని మధుగాని ఇల్లు మద్దిపట్ల దగ్గర ఆ రాత్రి 2 గంటలకని వాడు ఆ పిల్లగాడు అన్ని చెప్తుంటే ఆంజి తప్పంటాడు ఈ మోతిలాల్ లంచ కొడుకు. నియత లేదు బే, సేవలాలు ఇదే చెప్పిండారా లంచ కొడక? గలీజ్ ముండ కొడుకులు తయారైంది ఈ ముసలి ముండ కొడుకులు. చిల్లర తీసుకోవాలి, ఇంత మటన్ పెట్టాలి, తాగుడు పోయాలి, కథం అన్ని మర్చిపోతారు. నువ్వే దేవుడు అంటారు. ఇత్తర్రా వాడు దోసుకున్నాడు ఇయ్యాడు వాని సొమ్మ. వాడు కార్ల అన్ని ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నాడు. వాడు ఒక్కసారి పెట్రోల్ పోసుకుంటే 7,000 రూపాయలు అయితే, అంటే $100 అయితే. అమెరికాలో కూడా వాడు పెట్రోల్ $100 ఒకటే ఎట్ ఏ టైం ఎంతమంది పోసుకుంటారా? మరి గని పైసలు ఎక్కడిరా వాని దగ్గర? వాడు 10వ తరగతి ఫెయిల్ అయిన లంచ కొడుకు, ఏది వానికి 21 ఏళ్ళు కూడా లేవు, వాని దగ్గర అన్ని వేల కోట్లు ఎక్కడిబ్బే? అంత లగ్జరీ ఖర్చు పెట్టే అంత దానికి 15 లక్షలు ఒకడు అంటాడు, 4 లక్షలు ఒకడు అంటాడు, 50 లక్షలు ఒకడు అంటాడు. మొత్తం మీద అయితే ఆ పిల్లగాడు చెప్పింది ఆ మంగ్లీ బర్త్డే పార్టీ అరేంజ్ చేసి దానికి ఫామ్ హౌస్ లో అన్ని రిసార్ట్ లో అన్ని చేసింది 40 లక్షలు. దానికి ఆ నెక్లెస్ గిక్లెస్ అన్ని కలిపి 40 లక్షలు ఆ పార్టీ కోసం ఖర్చు పెడతాడంట. ఎందుకు పెడతారా రమావతి ఈ మధు అంటాడు మంగ్లీకి? ఏం సంబంధం లేకపోతే దాంతో అన్ని గంటలు ఎందుకు మాట్లాడతారా? మన కాల్ డేటాని ఫోరెన్సిక్ డేటా తీస్తే అన్ని బయటకు వస్తాయి కదా పోలీసు వాళ్ళు. అయిపోయింది కదా. మంగ్లీ ఫోన్ ని గుంజుకుంటే, రమావతి మధు అనేటువంటి ఫోన్ గుంజుకుంటే, ఇంకెవడోడైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు గుంజుకుంటే వాడి కాల్ డేటా ఏముంది, వాడి యాప్లు ఏమున్నాయి, వాడి బినాన్స్ ఆ యాప్ ఏమున్నది, వాడి ఏడికేడికి పోయిండు జీపీఎస్ లా అన్ని బయటకు వస్తాయి కదరా అయ్యా. దాంతో ఎన్నిసార్లు మాట్లాడిండు, ఏం మాట్లాడిండు అన్ని బయటకు వస్తాయి కదా. సీసీ కెమెరా ఆ డేటాను బట్టి సీసీ కెమెరాలు ఏడేడు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాలు ఉందా అన్ని బయటకు వస్తాయి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఆ డీసీపీ ముత్యం రెడ్డి గారు, ఆ మురళీధర్ అంటే ఆయన క్రైమ్ డైరీస్ లో ఇంటర్వ్యూ ఇచ్చిండు. మరి ఈ కేసు ఏముంది అంటే మధు రమావత్ అంటోని మేము ఇన్వెస్టిగేషన్ చేసినాం, వాడు చెప్పిన వర్షన్లు అయితే మధు ఈమె పేరు అయితే రాలేదు, కానీ ఇంకా 4 ఉన్నారు అక్యూజర్స్, వాడు హిమకాంత్ రెడ్డి ఇంకా 3 పేర్లు చెప్పిండు. సో వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేద్దాం అంటే వాళ్ళు అబ్స్కాండ్ అయినారు. వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళ వర్షన్ కూడా విన్నాక మేము ఇది మంగ్లీ ఉందా లేదా అనేది మేము అప్పుడు నిర్ణయిస్తామని చెప్తున్నాడు. నేనేమంటున్నా డీసీపీ గారికి పోలీసులకి అది సరిపోదురా అయ్యా. ఓకే, వాటితో పాటు ఈ మధుగాని ఫోను, ఈ యొక్క మంగ్లీ ఫోన్లు, వీళ్ళకి సంబంధించిన అన్ని ఫోరెన్సిక్ డేటా, వాళ్ళ బ్యాంకింగ్ డేటా, వాళ్ళ కాల్ డేటా, వాళ్ళ ఫైనాన్షియల్ డేటా, వాళ్ళ జీపీఎస్ డేటా అన్ని బయటకు తీయండి. వీళ్ళ ఫోన్ ఫోరెన్సిక్, వాళ్ళ కంప్యూటర్లు తీసుకోండి, ఆ కంప్యూటర్ ఫోరెన్సిక్ తీయండి, అన్ని బయటకు వస్తాయి. అది కాకుండా సీసీ కెమెరాలు తీయండి, రావా? మీరు కూడా వాడు దోసుకున్న దానికి దోసుకుంటే ఈ దోసుకొని కేసును నామకే వాస్తు చేస్తే ఎవడేం చేయలేడు దానికి.